రామదాసు జీవితం చాలా వైభవంగా నడుస్తోంది. గ్రామస్తులందరూ కూడా ఇతని మాటలకి తల ఊపుతూ ఉండేవారు. ఇతని సూచనలు తీసుకుంటూ ఉండేవారు. ఆ రకంగా అతని జీవితం చాలా బాగుంది. ఆ సమయంలో గ్రామస్తులందరూ అన్నారు, "మీకు అధికారం ఉంది. ఇంత వైభవం ఉంది. తర్వాత పక్కన పైన గోల్కొండ నవాబుల దగ్గర మీకు మంచి పేరుంది. ప్రకృతి కూడా సహకరిస్తోంది. అందుకని పనులన్నీ కూడా జనం బాగానే కడుతున్నారు కదా! మీరు దేవాలయం కడితే బావుంటుంది. దేవాలయం ఆ దేవుడు ఎంతసేపు ఎండలోను, వానలోను తడుస్తున్నాడు కదా! ఏదో చిన్న పాకైతే వేశారు కానీ కొంచెం మంచిది. మీరుండగా కాస్త మంచిగా చేయండి అని చెప్పేసరికి రామదాస్‌కి ఎలాగో మధ్యలో మనసులో ఎలాగో ఇవన్నీ ఉంటాయి. అతనేం చేశాడంటే ఒకసారి స్వయంగా వెళ్లి గోల్కొండ నవాబు దగ్గరికెళ్ళి నేను ఇలాగ దేవాలయం కడదాం అనుకుంటున్నాను అని చెప్పేసేసంటే, సరే అతను ఏమన్నాడంటే 1652 సంవత్సరంలో వెంటనే ఎందుకంటే హిందూ, ముస్లింలకి మధ్య మంచి స్నేహమే ఉండేది. రాజుల మధ్యలో కూడా మంచి స్నేహమే ఉండేది. పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు. పైగా ఈ ఊరంతా కూడా హసనాబాద్ అనేది నంబర్ 1గా ఉందని చెప్పేసి చెప్పుకున్నాం గదా మనం. అందుకని చెప్పేసరికి వెంటనే గోల్కొండ నవాబులు ఏం చెప్పారంటే, "సరే బాబు నీకు అనుమతి ఇస్తున్నాము. నువ్వు కొంతవరకు తీసుకొని నువ్వు జాగ్రత్తగా దేవాలయాన్ని కట్టు" అని చెప్పేసేసి చెప్పారు. సరే ప్రభువుల ఆజ్ఞ తీసుకొని ఇతను వచ్చాడు. భద్రాచలం వచ్చి అక్కడ నలుగురిని కలుసుకొని వాళ్ళందరినీ కూడా గ్రామస్తులందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఒక మీటింగ్ అంటే అది చెప్పా అది పెట్టి వాళ్ళందరూ అంగీకారం తీసుకుని గుడి కడదామని మొదలుపెట్టాడు. గుడి అందరూ కట్టడానికి కూడా ఒప్పుకున్నారు. కడుతూ ఉన్నాడు. ఈ కడుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇల్లు కట్టుకున్నట్టుగానే ఈ మాత్రమే కదా! ఈ మాత్రమే కదా! ఈ మాత్రమే కదా! అని అనుకుంటూ ఉంటాం కదా! ఖర్చు పెంచేసుకుంటాం కదా! అలాగే ఈ 4 వైపులా గోడలు కట్టి గుడి కట్టేసరికి సరిపోయింది. కానీ ఉత్సాహం చాలా బాగా కడుతున్నారండి. రామదాసు గారు చాలా బాగా కడుతున్నారండి. అసలు మీరండి అంటూ ఇలాగ వాళ్ళు పొగడితే చెప్తూ ఉంటే ఇతనికేమైందంటే ఇంక మళ్ళీ ఇవాళ కాకపోతే మళ్ళీ మనం రేపు చెయ్యలేము అని చెప్పేసేసి అతనేం చేస్తాడంటే అతని దగ్గర ఉంది కొంత డబ్బు. శిస్తులు వసూలు చేసిన డబ్బుంది. సరే గోల్కొండ ప్రభువులు ఇచ్చిన డబ్బు అయిపోయింది కట్టిన దానికి. కానీ ఈ శిస్తులు వసూలు చేసిన డబ్బు ఉంది. ఆ డబ్బులో కూడా కొంత డబ్బు తీసుకొని ఇతను ఆ దేవాలయానికి ఖర్చు పెట్టాడు. దేవాలయానికి ఖర్చు పెట్టడం ఏంటి? దేవుళ్ళకి నగలు చేయించాడు, మన విగ్రహాలు చేయించాడు, ఉత్సవాలు చేయించాడు, తర్వాత ఉత్సవాలు జరిపించాలి. తర్వాత ఆ నది నుంచి ఈ దేవాలయం దాకా ఒక మంచి దారి వేయించాడు. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి కదా! ఇవన్నీ చేయించాడు. ఇవన్నీ చేయిస్తూ ఉంటేను, అక్కడ అతని దగ్గర ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మనం ఇప్పుడు టాక్స్ కట్టాలంటే మనం ఏం చేస్తాం? ఈ సేవకెళ్ళిపోయి కట్టేస్తాం. అలాంటిది కాదు కదా ఆ రోజు. వసూలు చేసిన ధనమంతా కూడా ఆ గ్రామ పెద్ద దగ్గరే ఉండేది. అలాగే రామదాసు దగ్గర ఈ మొత్తం అంతా 6 సంవత్సరాల వసూలు చేసిన శిస్తు ఉండేది. వీళ్ళేం చేసేవారంటే, ఈ గోల్కొండ ప్రభువులు వాళ్ళందరూ ఒక 10, 12 మంది ఒక చిన్న సైన్యంలా తయారు చేసి, ప్రతి ఊరికి పంపించి, ఆ ఊళ్ళో వసూలైన శిస్తునంతటిని కూడా తీసుకొచ్చుకొని, వాళ్ళ రాజధానికి తెచ్చుకొని, వాళ్ళ దాంట్లో పెట్టుకునేవారు. ఇలా బానే ఉండేది. జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే, అప్పుడప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉండేది. ఆలస్యం అవుతున్నా సరే, ఎందుకు అంటే మరి ఇంతమంది జనం కావాలి కదా! లేకపోతే దారి దోపిడీగాళ్ళు ఎవరైనా డబ్బు పట్టుకుపోతే కష్టం కదా! అందుకని చెప్పేసేసి అప్పుడప్పుడు కొంచెం ఒక ప్రతి సంవత్సరం రావడానికి కష్టమైనా కూడా 2 ఏళ్లకి, 3 ఏళ్లకి వచ్చి తీసుకెళ్తూ ఉండేవారు. ఎవరు ఎక్కొట్టడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. ప్రజలు కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. ఇలాగ వచ్చేది. సరే ఈ రామదాసు మీద నమ్మకంతో అయితేనేమి, ఏమైతేనేమి అప్పుడు అతనికి అవసరం కూడా లేదు. ఎవరికీ గోల్కొండ ప్రభువులకి అవసరాలు కూడా అంతగా లేవు. అందుకని 6 సంవత్సరాల శిస్తు కాస్త ఇతని దగ్గరే ఉండిపోయింది. సరే ఎదురుగుండగా డబ్బుంది. అక్కడ చేయవలసిన కార్యం చాలా ఉంది. పైగా ఊళ్ళో జనమందరూ కూడా మేమిస్తామండి, మేమిస్తాం తప్పకుండా మిమ్మల్ని ఇచ్చేస్తాము అని చెప్పేసేసి అందరూ సహకరిస్తున్నారు. అందుకని ఏం చేశాడంటే, సరే ముందర ఇక్కడ మన వసూలు చేసిన శిస్తు మన దగ్గర ఉంది కదా! దాన్ని ఖర్చు పెడదాం అని చెప్పేసి అందులోంచి మెల్లిగా తీసి ఖర్చు పెడతాడు. ఖర్చు పెడుతుంటాడు. చాలా వైభవంగా దేవాలయం తయారైంది. దేవుళ్ళు బావున్నారు, ఉత్సవాలు బావున్నాయి, రోడ్డు బావుంది, అందరూ బావున్నారు. అందరూ చక్కగా గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అబ్బా! మన రామదాసు గారు ఎంత చక్కగా చేసి పెట్టారు మనకి అని చెప్పేసేసి అన్నారు. ఈ మాట మెల్లిగా గోల్కొండ ప్రభువుల దగ్గరికెళ్ళింది.
ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఉంటే మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఈర్ష్యతోటి రామదాస్‌కి ఇంత పేరొచ్చేస్తోంది. డబ్బంతా వాడేస్తున్నాడు. గవర్నమెంట్ డబ్బంతా వాడేస్తున్నాడు. ప్రభుత్వం డబ్బంతా వాడేస్తున్నాడు. అంతా తనదే పెత్తనం అనుకుంటున్నాడు. ఏ ఇంకా ఏ విషయం కూడా గోల్కొండ ప్రభువులకి చెప్పనే అవసరం లేదన్నట్టుగా ఇతనంతా తన ఇష్టారాజ్యం భరతపట్నం అన్నట్టుగా చేసేస్తున్నాడు అని చెప్పేసేసి కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి గోల్కొండ ప్రభువుల దగ్గరికెళ్ళి చాడీలు చెప్తారు. నేరం చెప్తారు. ఈ నేరాలు చెప్పేసరికి ఎవరికైనా నేరాలు చెప్తూ ఉంటే మరి కొంత మనసు పాడవుతుంది కదా! గోల్కొండ ప్రభువుకి కూడా ఇదేమిటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసేసి అనుకుంటుంటారు. ఈ లోపులో నేను ఇవన్నీ చారిత్రక విషయాలు చెప్తున్నా. నేను చేశాను కాబట్టి. ఈ లోపులోను ఇక్కడ గోల్కొండ ప్రభువుల దగ్గర నుంచి ఎందుకంటే ఔరంగజేబు దండయాత్రలు చేస్తున్నాడు. ఔరంగజేబు దండయాత్రలు చేస్తున్నప్పుడు అతనికి కప్పం పంపించాలి. అసలు ఆల్రెడీ ఓసారి వచ్చి దండయాత్రలో ఓడించి వెళ్ళాడు. ఆ ఓడించి వెళ్ళినప్పుడు మరి సంవత్సరం కప్పం కింద పంపించాలి. కప్పం అంటే ఏంటి? వాళ్ళు వీళ్ళ మీద అధికారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంపించాలి. అతను అలా కప్పం కింద పంపించవలసిన డబ్బు 2, 3 సంవత్సరాలు దొండిపోయింది. రాలేదు మాకు అని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఉత్తర భారతదేశం నుంచి వీళ్ళకి కబురొచ్చింది. ఎవరికి? గోల్కొండ ప్రభువులకి వచ్చింది. ఉత్తర భారతదేశం నుంచి. అసలు కొంచెం ఉత్తర భారతదేశం నుంచి వీళ్ళందరూ పన్నులు పట్టుకెళ్ళిపోతున్నారు, డబ్బు పట్టుకెళ్ళిపోతున్నారు. కానీ మనకేం సౌకర్యం చేయట్లేదన్న బాధ వీళ్ళకి ఎలాగో ఉంది ఇక్కడ. ఈ దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు ఈ సమయంలోను ఆ ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా ఈ డబ్బు మాకు పంపించండి అనేసరికి ఇతను లెక్కలు వేశాడు. గోల్కొండ ప్రభులు అక్కన్నమాలని పిలిచి మీరు లెక్కలు వేయండి. మనం ఎంత ఇవ్వాలి? మనకి వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వీళ్ళేమి సృష్టించరు కదా డబ్బుని. వీళ్ళు కింద జనం దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేస్తారు పన్నులుగా. ఆ పన్నుల కింద వసూలు చేసిన డబ్బుని కప్పం కింద పైన ఉత్తర భారతదేశానికి పంపించాలి. సో పంపిస్తూ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే సరే అక్కన్నమాలని పిలిచి మీరు కూడా లెక్కలు వేయండి. మనకి అసలు ఎంత డబ్బు రావాలో తెలియట్లేదు. ఇతను చూస్తే బాగా ఖర్చు పెడుతున్నాడు. మనం ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. చూడండి ఒకసారి అని చెప్పి పెద్దగా చెప్పలేదు. చెప్పాడు. సరే అక్కన్నమాదనలిద్దరూ లెక్కలు చూశారు. లెక్కలు చూసేసరికి 6 సంవత్సరాల శిస్తు రాలేదు అని లెక్కలు వచ్చాయి. అతనికి వచ్చేసరికి అక్కన్నమాదనల వల్లే కదా ఇతనికి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న చీటీ రాసి ముందర రామదాసుకి పంపించారు. నాయన చూసుకో ఒకసారి గొడవ అయ్యేటట్టుగా ఉంది. పైనుంచి కూడా మనకి కప్పం పంపించమని ఇదొస్తున్నాయి. అందుకని ఎప్పుడైనా సరే వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర శిస్తులు వసూలు చేసుకోవడానికి వస్తారు. చూసుకో ఒకసారి ముందర జాగ్రత్త పడు. అలాగే అతను ముందర చెప్తాడు. కొంచెం రామదాసుకు భయం వేసింది. ఎందుకంటే అప్పుడే సరదాగా సంసారం జీవితం గడుపుతున్నాడు. చక్కగా ఆనందంగా గడుపుతున్నాడు. ఏంటవుతుందో తెలీదు. గబుక్కున ఖర్చు పెట్టేశాను నేను ఇంత డబ్బు అని చెప్పేసేసి అతను చాలా కొంచెం భయపడి కంగారు పడ్డాడు. కంగారు పడుతున్నాడు. ఏమవుతుందో తెలీదు. పైకి అనడానికి వీల్లేదు. మనసులో ఇతనికి ఆలోచన ఒకటుంది. ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇగో ఈ సీతారామ కళ్యాణం చేసేస్తాను. ఈ శ్రీరామనవమి చేసేసాక ఇందులో తర్వాత మీకు రావాల్సిన డబ్బు కాస్త మీకు పంపించేస్తానని చెప్పేసి మళ్ళీ తిరుగు కబురు పెట్టాడు. కానీ ఏమైందంటే కొంత డబ్బు అతను వాడుకున్నాడు. కానీ 1,80,000 రూపాయలు మాత్రం ఆ రోజు రాత్రి దుండగులు వచ్చి ఆ డబ్బును కాస్త వాళ్ళు పట్టుకుపోయారు. ఊళ్ళో వసూలు చేద్దాం అనుకున్న ఒక 2,00,000 రూపాయలు అప్పటిదాకా మేము ఇస్తామండి శిస్తు అన్న జనమంతా కూడా ఏమండి లేదండి ఏదో ఖర్చు అయిపోయిందండి అంటూ వ్యతిరేకంగా చెప్పడం మొదలెట్టారు. ఏ గ్రామస్తులను నమ్మి తను పని మొదలు పెట్టాడో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒకళ్ళు తప్పుకున్నారు. మేము ఇవ్వలేము. సరే ఓ 2,00,000 రూపాయల దాకా దొండగలు వచ్చి ఆ రాత్రి వాళ్ళు పట్టుకుపోయారు. దొంగలు పడి పట్టుకుపోయారు. ఇంకా ఒక 2,00,000 రూపాయలు ఈ శిస్తులో ఓ 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఈ రకంగా అతను మొత్తం మీద చూస్తే ఒక 6,00,000 రూపాయలు పైన గోల్కొండకి జమ చేయవలసి వచ్చింది. రామదాసుకి గుండె గుబేలమనిపోయింది. ప్రమాదంలో పడిపోయాడని అర్థమైంది. కొంతవరకు కొంత ఉత్సాహంగా ఉంటుంది కానీ తర్వాత అప్పులు ఎక్కువైపోయాయి అనుకోండి. మరి అప్పులు వాళ్ళు రోజు వచ్చి ఇస్తారు కదా! మరి చాలా మంది చూడండి ఇప్పుడు అలాగే కదా! చాలా మంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అప్పులు వాళ్ళని ఎదుర్కోలేక. మరి ఆ సమయంలో ఇతను కూడా చాలా చింతపడ్డాడు. కొంత మనసుకి చెప్పలేడు, కొంత పైకి చెప్పలేడు. ఏ రకంగా జీవితం వెడుతుందనుకుని ఆలోచిస్తూ మరి తనకే తెలుసు. మరి తను వసూలు చేస్తున్నాడు. తను ఒక అధికారి కదా! ఈ అధికారికి ఏదైనా లోపం వస్తే తను బయట పడలేడన్న విషయం తనకు తెలుసు.
పైగా ఇంకోటంటే ఈ అక్కన్న మానవులు ఏ రకంగానూ తనకి సహాయం చేయరు. ఎందుకంటే ఉద్యోగంలో పెట్టేదాకానే సహాయం చేస్తారు కానీ, మీరు కొంచెం ఎక్కువ తక్కువ పనులు చేస్తే ఎవరి సహకారం చేయరు కదా మరి. ఎందుకంటే గోల్కొండ ప్రభువులకి నమ్మకస్తులు అక్కన్న మానవులు. అందుకని మేమేమి ఇలాంటి పనుల్లో మేము ప్రోత్సహించం అని చెప్పేసేసి వాళ్ళు ఏ రకంగానూ సహాయం చేయరు. అంటే నా పని ఇంక అయిపోతోంది, నేను ప్రమాదంలో పడిపోయాను అన్న సౌజ్ఞలు రామదాస్‌కి వస్తున్నాయి. కట్టవలసిన 6,00,000 రూపాయలు ఏ రకంగా నేను జమ చేస్తాను అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది.